సో హలో దోస్తు, నేను మీ ఎంఎంజే ఫ్రెండ్స్. ఈరోజు ఆగస్టు 2026 టిక్ అండ్ నెట్వర్క్ సంబంధించి వాలెట్ యాక్టివేట్ అయితే కాబోతుంది అనమాట ఈరోజు. సో వాలెట్ యాక్టివేట్ కంప్లీట్ అయిన తర్వాత 2FA వెరిఫికేషన్ కూడా తీసుకురాబోతున్నారు. 2FA వెరిఫికేషన్ ప్రాసెస్ వచ్చిన తర్వాత P2P అనేది స్టార్ట్ అయితే అవుతుంది. సో P2P ప్రైస్ ఎంత ఉండొచ్చు అని చాలామంది ఇదే అడుగుతున్నారు అనమాట, వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు. సో P2P ప్రైస్ నేను ఒక్కడిని డిసైడ్ చేస్తే సరిపోదండి. సో మీరు నేను అందరు కలిసికట్టుగా డిసైడ్ చేసి ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తే సో స్టాండర్డ్గా స్టేబుల్గా ఉంటుంది ప్రైస్. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే సో మార్కెట్లో ప్రైస్ అనేది డంప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నేను ఏమనుకుంటున్నానంటే సో P2P ప్రైస్ ఒక $50 లోపు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక 30 నుంచి 50 రూపాయల లోపు స్టార్ట్ చేద్దామని నేను అనుకుంటున్నాను అనమాట. సో ఈరోజు ఆగస్టు 20 ఈరోజు వాలెట్ అనేది యాక్టివేట్ అయితే అవుతుంది. సో వెరిఫైడ్ టిక్ అని అయితే ఇస్తామని చెప్తున్నారు 30%. సో ఫస్ట్ మొట్టమొదటిసారిగా 30% వెరిఫైడ్ టిక్ అని అయితే ఇస్తాము. ఆ తర్వాత మంత్లీ మిగిలే ఉంటాయి కదా, అవి 10% ఇస్తూ ఉంటాం అని చెప్తున్నారు అనమాట. క్లియర్ కట్గా ఇక్కడ వైట్ పేపర్లో ఇచ్చారు వీళ్ళు. ఒకసారి మీరు టిక్ అండ్ మైనింగ్ ఇంటర్ఫేస్లోకి అయితే రండి. ఓపెన్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత కాస్త పైకి తీసుకురావాలి చేస్తే కింద ఇక్కడ వైట్ పేపర్ అని ఉంటుంది. దీని మీద అది క్లిక్ చేసిన తర్వాత కాస్త పైకి తీసుకురావాలి చేస్తే ఇక్కడ సో టిక్ అండ్ KYC ఇంతవరకు చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ లింక్ అయితే ఉంటుంది, స్టార్ట్ KYC అని. దాని మీద అది క్లిక్ చేసి మీరు KYCకి అప్లై అయితే చేసుకోవచ్చు. KYC మీ పర్సనల్ డీటెయిల్స్ మొత్తం సబ్మిట్ చేసిన తర్వాత ఒక 1 వీక్ లోపు మీకు వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని మెయిల్కి నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. మీ మెయిల్కి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత KYC సబ్మిట్ అయిన తర్వాత ఎవరికైతే KYC కంప్లీట్ అయితే అవుతుందో వాళ్ళకు మాత్రమే ఇక్కడ టిక్ అండ్ కాయిన్స్ అయితే వెరిఫైడ్ అయితే అవుతాయి అనమాట. సో KYC సక్సెస్ఫుల్ కాని వాళ్ళకు, ఇంతవరకు KYC చేయలేని వాళ్ళకు ఇక్కడ యాక్టివేట్ అనేది అవ్వదు వాలెట్. సో అలా లాక్లోనే ఉంటాయి అనమాట. ఓకే, సో ఇది ఈరోజు KYC కంప్లీట్ చేయలేని వాళ్ళు KYC కంప్లీట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ కాస్త పైగా స్క్రాల్ చేస్తే సో ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ KYCకి సంబంధించి గైడ్లైన్స్, ఇన్స్ట్రక్షన్ అయితే ఉన్నాయన్నమాట. KYC ఎవరెవరికి అయితే కంప్లీట్ అయితే అయిందో సో వాళ్ళ ద్వారా బోనస్ పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ నా కింద ఒక 1000-2000 మంది అయితే ఉన్నారు అనుకుందాం. ఒక 1000-2000 మందిలో ఎవరెవరు KYC కంప్లీట్ చేసుకున్నారో సో వాళ్ళ ద్వారా వచ్చిన కాయిన్స్ మాత్రమే నాకు వెరిఫైడ్ అయితే అవుతాయి అనమాట. సో నా కింద ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఇప్పటివరకు KYC కంప్లీట్ కాని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కాయిన్స్ నాకు రావు. అది అలాగే లాక్లోనే ఉంటాయి. వాళ్ళు ఎప్పుడైతే KYC కంప్లీట్ అయితే చేసుకుంటారో సో అప్పుడు అన్లాక్ అయ్యి సో నాకు వెరిఫైడ్లోకి అయితే వస్తాయి అనమాట. అప్పుడు దాకా సో లాక్లోనే ఉంటాయి అనమాట. లేట్ చేయవద్దు, తొందరగా KYC కంప్లీట్ అయితే చేసుకోండి. ఒక వారం లోపు మీకు మెయిల్కి వెరిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. సో అర్థమైందిగా. సో కాస్త పైకి అయితే స్క్రాల్ చేస్తే అలాగే ఇక్కడ మీకు అక్టోబర్ 10వ తారీఖున ఇక్కడ మీకు మేజర్ ఎక్స్చేంజ్లో కూడా లిస్టింగ్ చేస్తామని చెప్తున్నారు అనమాట. సో అప్పుడు కూడా KYC కంప్లీట్ అయి ఉండాలి, టిక్ వాలెట్ హిస్టరీ అనేది ఉండాలి, అంటే P2P ట్రాన్సాక్షన్ జరిగి ఉండాలి. ఇప్పుడు కూడా మీకు వాలెట్ అనేది యాక్టివేట్ అయ్యి వెరిఫైడ్ టిక్ అని రావాలంటే 7 days మైన్ చేసి ఉండాలి, 14 days మీరు యాక్టివ్ అయి ఉండాలి అనమాట. సో అప్పుడే మీకు ఇక్కడ మీ వాలెట్ అనేది యాక్టివ్ అవుతుంది. సో P2Pలో మీరు బై అండ్ సేల్ అయితే చేసుకోవచ్చు. సో అర్థమైందిగా మీకు P2P ప్రైస్ ఎంత ఉండొచ్చు అని చాలామంది అడుగుతున్నారు. సో ఇదే $50 లోపు, అంటే 50 నుంచి 30 రూపాయల లోపు పెడదామని సో నేను అనుకుంటున్నాను. సో మీ అభిప్రాయం ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో అందరం కలిసికట్టుగా ఒక ప్రైజ్ని డిసైడ్ చేసి ఆ ప్రైస్ ప్రకారం అయితే కంటిన్యూ అయితే అవుదాం. ఓకే, సో ఎందుకంటే ఎక్కువ ప్రైస్ కూడా పెడితే ఇక్కడ బయింగ్ సెల్లింగ్ అనేది అంతగా జరగదు. సో ఎందుకంటే చాలా తక్కువ సప్లై. ఒక రకంగా ఇంటర్లింక్ ప్రాజెక్ట్ ITL సప్లై చూసుకుంటే దానికన్నా చాలా తక్కువ సప్లై అనమాట. ఇంటర్లింక్ ITL సప్లై వచ్చేసి 10 బిలియన్. సో ఇది వచ్చేసి 7.77 బిలియన్ అనమాట. ఇది చాలా తక్కువ సప్లై. ఇంటర్లింక్ ITL కన్నా ఇది చాలా తక్కువ సప్లై కాబట్టి సో నేనైతే $50 నుంచి $50 లోపు స్టార్ట్ చేద్దామని నేను అనుకుంటున్నాను. సో మీ అభిప్రాయం కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అందుకని తక్కువ ప్రైస్ పెడితే కనుక సో బయింగ్ సెల్లింగ్ అనేది బాగా
జరుగుతుంది. ఎక్కువ మంది కాస్త బెనిఫిట్ పొందే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఎక్కువ శాతం బెనిఫిట్ పొందాలి ఎవరైనా కానీ, కొన్న వాళ్ళు కానీ అమ్మిన వాళ్ళు కానీ బెనిఫిట్ పొందితే కనుక సో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి సో ఇలా తక్కువ ప్రైస్ పెట్టుకుంటే బెటర్ అని నా అభిప్రాయం. సో అర్థమైందిగా. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. సో వాలెట్ అనేది యాక్టివేట్ అయిన తర్వాత 2FA వెరిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలా బై అండ్ సెల్ చేయాలి అనేది కూడా మీకు క్లియర్లీ ఒక వీడియో అయితే చేసి పెడతాను. సో అప్పటి వరకు ఒక లైక్ అయితే చేసి మా ఛానల్లో ఉన్న వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.